చేయాలి ఇప్పుడు? వేరే దారి లేదు. ఏమైందో మనం వెళ్ళి డైరెక్ట్గా చూద్దాం. ఏమైంటుంది బావకి? లోపలికి వెళ్ళి చూడటం మంచిదా లేక ఎస్కేప్ అవటం మంచిదా అర్థం కావట్లేదే. సరే, ఏమైనా పర్వాలేదు, లోపలికి వెళ్ళి చూసొద్దాం. బావా బావా, ఏమైంది బావా? ఆ ఫోటో తప్ప మిగతావన్నీ లోపల పెట్టు. బావా, నేను వెళ్ళి మూర్తిని తీసుకొస్తాను. ధర్మ, ముందు నేను చెప్పిన పని చేయి, చెప్తున్నాను కదా. బావా, అలాగే బావా. ఇది భయపడకు, నేనున్నానుగా. అలాగే బావా. మూసేశాను. ఓర్పును కోల్పోకుండా కాస్త ప్రశాంతంగా ఆలోచించు. కాలచక్రాలని నాగదేవత కాళ్ళ కింద తీసుకొచ్చి పెట్టాలని మా అమ్మ నా దగ్గర ప్రమాణం చేయించుకుంది. నాకింకా గుర్తుందయ్యా. కానీ దానికన్నా ఆ దుర్మార్గుల్ని అంతం చేయాలన్న కసే నాలో ఎక్కువగా ఉందయ్యా. అది లేకుండా ఎలా ఉంటుంది? పార్వతితో పాటు లక్ష్మి, గాయత్రి అనే మన వాళ్ళ ముగ్గురు ప్రాణాలు పోయినప్పుడు మనకు కసి పెరగకుండా ఎలా ఉంటుంది? ఆ కాలచక్రాలని తిరిగి అక్కడకు చేర్చాలని ఒకే ఒక్క కారణం వల్లే మనకున్న ఆవేశం, కసి, కోపతాపాలు, పగ, ప్రతీకారం వీటన్నిటినీ బయటకు తెలియనివ్వకుండా మన మనసులోనే దాచి ఉంచాలి. ప్రస్తుతానికి కాలచక్రాల్ని తీయటానికి ఏం చెయ్యాలో అది చేద్దాం. చేస్తానయ్యా. ఆ కాలచక్రాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాటిని ఎక్కడ దాచిపెట్టారో అని నేను వెతకడం ప్రారంభిస్తాను. తరతరాలుగా మా నాగవంశం కాపలా కాస్తున్నా ఆ నాగనిధిని ఎక్కడున్నా నేను కనిపెడతాను. నాగదేవత సంపద అయినటువంటి ఆ కాలచక్రాలని ఆ దేవత కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తానయ్యా. అవునమ్మా, నువ్వే చెయ్యాలి. ఈ కార్యాన్ని నీ చేతుల మీదుగా చేసి నీ జన్మ తరించాలనే ఉద్దేశంతోనే మన నాగదేవత ఓర్పు వహిస్తోంది. ఈ పని నువ్వు చేస్తేనే నీకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పార్వతి ఆత్మ కూడా ఎదురుచూస్తోంది. కాలచక్రాలు నీ ద్వారా తిరిగి పొందిన రోజే ధర్మం పూర్తిగా గెలిచినట్టు. ఆ రోజు కోసమే నాగదేవత ఎదురు చూస్తోంది, మన పార్వతి ఆత్మ ఎదురు చూస్తోంది. ఆ రోజు త్వరలోనే రావాలమ్మా. నేను పార్వతి కూతున్నయ్యా. ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయను. మీరనుకున్నది జరుగుతుంది. నేను జరిగేలా చేస్తాను. నువ్వు తప్పకుండా చేస్తావమ్మా. కానీ అదే సమయంలో నువ్వు గంగ శరీరంలో ఉన్నట్టు వాళ్ళు కనిపెట్టకుండా చూసుకోవాలి. వాళ్ళు కనిపెట్టలేరయ్యా. నాకింకో శరీరం దొరికేంత వరకు నేను గంగలోనే ఉంటానయ్యా. నేను గంగలో ఉన్న విషయం ఎవరూ తెలుసుకోలేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ గంగని నా నుండి వేరు చేయలేరు. మంచిదేనమ్మా. నువ్విప్పుడు ఇంట్లో లేవని తెలిస్తే వాళ్లకు అనుమానం వస్తుంది. నువ్విప్పుడు బయలుదేరు.
ఎవరికంటా పడకుండా త్వరగా వెళ్ళిపో. అలాగేనయ్యా, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. నా బంగారు తల్లి, నువ్వు త్వరగా వెళ్ళమ్మా. ఈ పెట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? బావా, అదే చెప్పాను కదా, అవుట్ హౌస్ లో గంగ రూమ్ నుంచి తెచ్చానని. ఆపు! ఇది గంగ దగ్గర ఉండే అవకాశమే లేదు. మర్యాదగా నిజం చెప్పు. నిజమే చెబుతున్నాను బావా, అవుట్ హౌస్ లో గంగ రూమ్ లోనే ఉంది. ఏంటి వీడు చెప్పేది? అంత అయోమయంగా ఉంది. బావా, గంగకి ఈ ఫోటోలో ఉన్న ఈవిడికి ఏదో సంబంధం ఉంది బావా. గంగకి అసలు తనెవరో తెలీదు. అయితే మీకు తెలుసా బావా? ఆ ఫోటోలో ఉన్నది ఎవరు బావా? అది నీకు అనవసరమైన విషయం. అసలు ఈ ఇంట్లోకి ఈ పెట్టి ఎలా వచ్చిందో నాకు తెలియాలి. గంగ రూములో ఉన్నదంటే తనే తెచ్చుండాలి కదా. ఇది గంగ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ విషయం తననే అడగాలి కదా బావా. ఈ పెట్టిని తీసుకొచ్చింది నువ్వే కదా. నేను తన్నెందుకు అడగాలి? ఇంతకు ముందు వీరభద్రం గారితో మీరు మా బావగారు కలిసి చేసిన పని నాకు తెలుసు అని కూపీలాగావు. ఇప్పుడు ఈ పెట్టి నా ముందు పెట్టి కొత్త సమస్య సృష్టిద్దామనుకుంటున్నావా? నువ్వెన్ని రాజకీయాలు చేసినా నా దగ్గర నీ పప్పులు ఉడకవు. అయ్యో బావా, మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు బావా. ఈ పెట్టెకి సంబంధించినంత వరకు దాన్ని అక్కడి నుంచి నేను ఇక్కడికి తీసుకొచ్చాను అంతే. ఆ? అంతకు మించి ఈ పెట్టె యజమాని, సూత్రధారి అంతా గంగే బావా. రేయ్, గంగ నా కూతురు లాంటిదిరా. నువ్వు తప్పించుకోవడానికి తన మీద నింద వేయకు. గంగని మీరు కూతురులా అనుకుంటున్నారు, కానీ మీకు తెలియకుండా తను ఈ ఇంట్లో ఏ ఏ పనులు చేస్తుందో నాకు మాత్రమే తెలుసు బావా. ఏ రోజు నువ్వు తన గురించి మంచిగా మాట్లాడావు? నాకు తనకున్న సమస్యని పక్కన పెట్టండి బావా. నేను చూసింది చెప్పాను, ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో మీరే తీసుకోండి. ఏమిట్రా నువ్వు చూసింది? ప్రతిరోజు రాత్రిపూట గంగా ఆ ఫోటోలో ఉన్న ఆవిడతో మాట్లాడుతూ ఉంది బావా. చేతులెత్తి దండం పెడుతోంది, కళ్ళకద్దుకుంటుంది, గట్టిగా హత్తుకుంటుంది. తన కాలికి గాయమైన రోజున బంగళాలోంచి బయటికి వెళ్ళేటప్పుడు కుంటుకుంటూ వెళ్ళింది. కానీ అవుట్ హౌస్కి వెళ్ళి ఈ ఫోటో చూసి వచ్చినప్పటి నుంచి గాయం నయమయ్యి మామూలుగా నడుచుకుంటూ వచ్చింది కదా. ఆ ఫోటోకి గంగాకి ఏం సంబంధమో నాకు మాత్రం తెలియదు, కానీ మీ ఊహకు కూడా అందని ఒక రహస్యం వాళ్ళిద్దరి మధ్య ఉంది బావా. ముందు మీరు గంగని పిలిచి అడగండి, ఆ తర్వాత తెలుస్తుంది అసలు విషయం ఏంటా అని. రై, నీ మాటలు నమ్మి నేను తనను అనుమానించనురా. కానీ నా ముందే తన మీద నింద వేస్తున్నావే. నువ్వు తన మీద వేసిన నిందని నివృత్తి చేయడం కోసమైనా నేను తను అడుగుతాను. అడగండి, బాగా అడగండి, కానీ ముఖం మీద అడిగితే కాదని విషయాన్ని దాటేస్తుంది. అందుకని నాటకం ఆడే విషయం రాబట్టాలి. తనని ఎలా అడగాలో నాకు తెలుసురా. కానీ తన మీద ఏ తప్పు లేదని తెలిసిందో నిన్ను చంపి పోగులు పెడతాను. బావా, ఈ ఇంట్లో జానకి ఆత్మ ఉన్నట్టు నా ద్వారానే కదా తెలిసింది. ఇప్పుడు గంగ వెనకాలన్న రహస్యం ఏంటోనని నా ద్వారానే తెలియబోతోంది. సరే, పెట్టి తీసుకురా. సరే బావా.